कीटाः पतंगाः वृक्षाः स्थले जले ये निवसन्ति जीवाः दृष्ट्वा प्रदीपं न च जन्म भागिनः भवन्ति पुण्याः स्वपचाहि विप्रा। సభాకల్పతరుం వందే. కార్తీక మాసం అంటేనే చాలా విశేషంగా భావిస్తాం మనం. ఈ కార్తీక మాసములో కూడా అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటి అంటే పౌర్ణమండి అంటారు. కారణం, ఏ పౌర్ణమికి కృత్తికా నక్షత్రం మొదట ఆరంభమైందో, కృత్తికా నక్షత్రం ఉంటుందో దాన్నే కార్తీక మాసము అంటారు. కాబట్టి పౌర్ణమి యందు కృత్తిక వల్ల కార్తీకమైంది కాబట్టి కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యత. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారికి అందరికంటే ప్రియమైనటువంటి శ్రీ విద్యని చంద్ర విద్య అని పిలుస్తాం మనం. చంద్ర విద్య అంటే ఏమిటయ్యా అంటే పరమాత్మని సూర్యుడిగా, చంద్రుణ్ణి అమ్మవారిగా పరాప్రకృతిగా, ఈ భూమిని మొత్తాన్ని జగత్తుగా మన వాళ్ళు భావించి ఆ ఆత్మతత్వం నుంచి పరోక్షంగా వచ్చేటువంటి వెలుగు వల్లే ఈ జీవం అంతా భూమి మీదకి వస్తుంది అనే సిద్ధాంతాన్ని మనకు తెలియపరిచారు. కాబట్టి పరోక్షంగా ఆత్మస్వరూపము తాను అదే వెలుగుగా ఇంకొక ప్రతిబింబం కింద మారి జీవుడిగా భూమి మీదకి రావాలి అంటే దాన్ని తెలుసుకొని మళ్ళీ వీడు పరమాత్మ కావాలన్న చంద్ర విద్య ప్రధానం. అలాంటి ఆ చంద్రుడు ఇవాల్టి రోజున విశేషంగా సంవత్సరంలో అన్ని రోజుల కంటే భూమికి చాలా సమీపంలో ఉంటాడు. అందుకనే చంద్రుడు కూడా కాస్త పెద్దగా కనిపిస్తాడు. శరత్కాల చంద్రుడు అంటేనే ప్రత్యేకత. అందులో కార్తీక పున్నమి నాటి ఆ చంద్రుడికి ఇంకా విశేషమైనటువంటి విభవం. అలాంటి ఆ చంద్రశక్తి వల్లే జీవము, జీవులు అన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి. జీవులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే చంద్రలోకం నుంచే ప్రయాణం చేసి నీళ్లల్లోకి జీవం వస్తుంది అని చెప్తారు. ఆ జీవమే వృక్షాలలోకి వెళ్ళి ఔషధుల్లోంచి తండ్రిలోకి వెళ్ళి తల్లిలోకి వెళ్ళి బయటకు వస్తుంది అని మనకి వేదము, ధర్మశాస్త్రాలు అన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ జీవము మొత్తము రావడానికి కారణమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఒక రోజు ఏదైనా ఉంది అంటే ఉత్తమోత్తమైనటువంటి జీవి భూమి మీదకి వచ్చేది కార్తీక పున్నమి. అందుకేనేమో జీవం బాగా ఉండాలి అని చిన్న పిల్లల్ని చొక్కాలు అన్నీ ఇప్పదీసి పూర్ణమి నాటి చంద్రుడి యొక్క కిరణాల్లో అలా కూర్చోబెడతారు. ఆ కిరణాల దగ్గర కూర్చున్నంత మాత్రానే, కిరణ స్పర్శ మాత్రానే రోగాలన్నీ పోయి జీవం బలంగా వస్తుంది అని మన పూర్వీకుల యొక్క విశ్వాసం. ఇప్పుడు జలుబు వస్తుందని ఇంకోటి వస్తుందని అనుకుంటున్నారు, కానీ జలుబు చేసిన పిల్లవాళ్ళకు కూడా చొక్కా ఇప్పి కూర్చోబెట్టేవాళ్ళు పూర్వం. కారణము జీవం మొత్తానికి మూలం ఈ చంద్రుడే అని. అలాంటి ఈ జీవము అగ్నులకి ప్రధానమైనటువంటి ఈ కార్తీక మాసములో, అందులోనూ చంద్రుడికి అత్యంత ప్రియమైనటువంటి సోమవారం, ఆ సోమవారము, పున్నమి, కార్తీకము మూడూ కలిసినటువంటి మహత్తరమైన రోజు ఎప్పుడో కానీ ఒకసారి రాదు. అలాంటి మహత్తరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఇలాంటి కార్తీక పౌర్ణమి నాడు చంద్ర విద్యకి మూలమైనటువంటి ఆ అమ్మవారిని తలుచుకుంటూ మనం ఇక్కడ బ్రహ్మాండంగా చండీ యాగము నిర్వహించుకుంటూ ఉన్నాం. అంటే సమస్తమైనటువంటి జీవశుద్ధి చండీ యాగం చేయటం వల్ల అవుతుంది. మన లోపల ఉన్న జీవం కానీ, బయట ప్రకృతి అందున్న జీవము కానీ, చంద్రుడి నుంచి వచ్చే జీవరాశికి కానీ అంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే కార్తీక స్నానాలని తెల్లవారుజామునే చంద్రకిరణాలు ఎక్కువ నీళ్లు తాగటము, నీళ్లు స్నానం చేయటము, తర్వాత రాత్రిపూట చంద్రకిరణాలు ఉన్నప్పుడే ఆహారం తిని నక్తము అనే సంప్రదాయంతో భోజనాలు చేయటము, ఇవన్నీ కూడా ప్రధానంగా రావడానికి కారణం ఇదే. సూర్యుడి కంటే కూడా అగ్నులకి ఈ నెల శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కృత్తికా నక్షత్రం అగ్నిర్నఃపాతు కృత్తిక అనే మంత్రంతో మొదలవుతుంది. అగ్ని అధిదైవంగా ఉంటుంది ఈ కార్తీక మాసానికి, కృత్తికా నక్షత్రానికి. కాబట్టి అలాంటి సందర్భంలో అగ్నుల్ని ఆరాధన చేయటం, ఆ అగ్నితోటి చంద్ర విద్యకి మూలమైనటువంటి ఆ అమ్మవారిని ఆరాధన చేయటం, తద్వారా ఆత్మస్వరూపం అనేటటువంటిది ఏదైతే మనకి కనుమరుగై ఉందో దాన్ని మనం తెలుసుకొని అజ్ఞానం నుంచి బయటికి రావటమే ఈ కార్తీక మాసం యొక్క ఈ ప్రాధాన్యత కూడా. అందుకనే కార్తీకములో
సాధారణంగా దీక్షలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు, సాధనకి యోగ్యమైనటువంటి కాలము ఈ కార్తీకము. కాబట్టి అలాంటి కార్తీకంలో చక్కగా మా సిద్ధార్థ శర్మ గారి ఆధ్వర్యంలో వైభవంగా ఇక్కడ చండీ యాగం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ కార్తీక దామోదరుడు ఇవాల్టి రోజున పరమేశ్వరుడు కూడా ఆయన యొక్క తపస్సు నుంచి బయటకు వచ్చి భక్తుల్ని చూస్తారు. కాబట్టి ఈ మాసములోనే నిద్రలోంచి మేల్కాంచేటటువంటి రోజు, అంటే సగము నిద్ర సగం మెలకువతోటి ఉండేటటువంటి ఆత్మతత్వము జీవతత్వము రెండు కూడా బయటికి వచ్చేటటువంటి మాసం. కాబట్టి ఈ మాసాన్నే తులామాసము అని కూడా చెప్తారు. ఈ పౌర్ణమి అంటే ఇవాల్టితోటి తులామాసం కూడా పూర్తయిపోతుంది. సూర్యుడు తులలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి మహత్తరమైన తులామాసములో ఈ కార్తీక మాసంలో ఎవరు ఉదయాన్నే స్నానాదులు అన్నీ చేస్తారో వాళ్ళ జన్మ ధన్యము అని చెప్తున్నారు. దీపదానాలు కానీ అనేక దానాలని కూడా చాలా విశేషంగా ధర్మశాస్త్రాలన్నీ చెప్పడం, విధించటం తెలియపరిచారు. కాబట్టి అలాంటి కార్తీక మాసానికి, కార్తీక దామోదరుడికి, కార్తీక మాసములో చండీదేవికి, కార్తీక మాసము యందు పరమేశ్వరుడికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ